చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ. ఈ పాట వినే ఉంటారు. కానీ అదే చికాగో నగరంలో స్వామి వివేకానంద భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని, భారతదేశం యొక్క తత్వాన్ని వినిపించారు. మన ధర్మం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విలువలు అన్నింటిని కూడా ప్రపంచానికి తెలియజేశాడు స్వామి వివేకానంద అదే చికాగో నగరం నుండి. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ సియాటిల్ నగరంలో వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1893లో వివేకానంద అమెరికాలో కాలుమోపి 2 సంవత్సరాల పాటు అమెరికాలో పర్యటించి అనంతరం భారతదేశానికి వచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో అమెరికాలో అనేక మంది నుంచి తను ప్రశంసలు అందుకున్నారు, అభినందనలు పొందారు. భారతదేశం అంటే ఏంటి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నటువంటి సందర్భం వివేకానందుడు చికాగోలో వినిపించినటువంటి తన వాణి. అలాంటి సందర్భంలో ఏ ఒక్కరు కూడా చికాగో నగరంలో చిందిన రక్తం అనే పాడుతారే కానీ అదే చికాగో నగరంలో మన హైందవ ధర్మం గురించి, మన భారతదేశం విలువల గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వినిపించినటువంటి వివేకానంద గురించి ఏ కవికి, ఏ రచయితకి మాటలు రావు, పాటలు రావు. నేను ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు 133 సంవత్సరాల తర్వాత అమెరికాలోని వాషింగ్టన్లో వివేకానంద విగ్రహం ఆవిష్కరించుకోవడం ప్రతి భారతీయుడిగా మనం గర్వించాల్సినటువంటి విషయం. నిన్న జరిగినటువంటి ఈ ఆవిష్కరణలో అనేక మంది పాల్గొన్నారు. దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ విగ్రహాన్ని చూస్తుంటే భారతదేశం ఉప్పొంగిపోయేటువంటి పరిస్థితి. దాదాపు 133 సంవత్సరాల తర్వాత అమెరికాలో ఎప్పుడూ లేని విధంగా ఒక భారతదేశం యొక్క వ్యక్తి యొక్క విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం అంటే భారతదేశ పౌరులుగా మనం చాలా గర్వపడాల్సినటువంటి విషయం. భారత్ కాన్సులేట్ జనరల్ అదేవిధంగా సియాటిల్ నగర మేయర్ ఇద్దరు కలిసి నిన్న జరిగినటువంటి ఆవిష్కరణలో పాల్గొన్నారు. వివేకానంద యొక్క సందేశాలు, భారతదేశం యొక్క తత్వచింతన ఇవన్నింటినీ నిన్న గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. ప్రపంచానికి ఒక కాషాయధారి అందించడం సందేశం మూలంగానే భారతదేశంలో తన యొక్క జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి ఆ పరిస్థితుల్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క తత్వచింతనని వినిపించాడు స్వామి వివేకానంద. మనం ఎందుకు యువజన దినోత్సవంగా ఆయన బర్త్డేనే ఎందుకు జరుపుకుంటున్నామో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది.